రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2 years అయిపోయింది. ఇన్ని రోజుల నుంచి వాళ్ళ మొత్తం 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీల్లో ఏది చేశారండి? మహిళలకి 2500 అన్నారు. ఎవరికి ఇచ్చారు 2500? ఇప్పుడు పింఛన్స్ అన్నారు. మంత్లీ పింఛన్స్ వస్తున్నాయా? ఎవరికి పింఛన్స్ రావట్లా. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పింఛన్ల మీద చాలా మంది ముసలోళ్ళు, ఇప్పుడు కొడుకులు కోడళ్ళు కొంతమంది చూస్తారండి, కొంతమంది చూడరు. అలాంటి వాళ్ళకి ఏముందంటే ఆ వచ్చే డబ్బులు పెట్టి టాబ్లెట్స్ తెచ్చుకోవడం అట్లా వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ అన్ని కోల్పోయారు కదండి జనాలు. ఎవరికి ఏమీ లేవు, రేషన్ కార్డులు లేవు. సన్నబియ్యం అన్నారు. ఆ సన్నబియ్యం ఎవరు తింటారండి? ఆ సన్నబియ్యం లాగున్నాయా ఒకసారి చెప్పండి? ఎవరు తింటారు? రబ్బర్ లాగున్నాయి ఆ బియ్యం. అవి సన్నబియ్యం అని చెప్పి సన్నబియ్యం అని చెప్తున్నారు. ఏ పథకాలు వచ్చినాయండి జనాలకి? ఏ పథకాలు అందినాయి? అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంది? అందరికీ వాటర్ ఫ్రీ ఉంది, రోడ్లు మంచిగా ఉన్నాయి, లైట్లు ఉన్నాయి. ఇప్పుడు కనీసం మా గల్లీలో వీధి లైట్లు లేవు ఇన్ని రోజుల నుండి. దాదాపు ప్రభుత్వం వచ్చి కూడా ఇన్ని రోజులు అవుతుంది, మాకు లైట్లు లేవు కనీసం. ఆ బాధలు ఎవరికి చెప్పుకోవాలండి? ఉప ఎన్నికల్లో కంపల్సరీ మాగంటి గారి ఫ్యామిలీకే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. కంపల్సరీ ఆమెనే గెలిపించుకుంటాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళ మనసులో అదే ఉంది. కంపల్సరీ మేడనే గెలిపించుకుంటాం. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు మంచి జరిగినాయి. మాకు ఆ లేడీస్కి ఏం ప్రాబ్లం లేకుండా మంచిగా చూసుకున్నాడు. ఈయన వచ్చినాక అన్నీ ఎక్కడ లేనిపోలేని గొడవలలో వస్తున్నాయి. మాకు మంచిగా జరగలేదు. మాకు సన్నబియ్యం లేవు, ఏవి లేవు. మాకు రేషన్ కార్డు ఇస్తున్నారు, రేషన్ కార్డుకు ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్కు ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు. మాకు మంచి చేసింది కేసీఆర్ చేసిండు. మా ఆ ప్రభుత్వం ఉండగానే మంచి జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు మంచి జరగట్లేదు. అందుకొరకు మాకు అదే ప్రభుత్వం కావాలి.